ఆనంది అయితే ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి జ్యోతమ్మ, నువ్వు చేసిన పని తప్పని నేను అనటం లేదు. కానీ నీ తరపున నేను కూడా వాదించగలను. కానీ నేను అలా వాదిస్తే నా నా మెడలో ఉన్న తాళిబొట్టుకు విలువే ఉండదు. మా అత్తయ్య గారికి నేను వ్యతిరేకంగా వాదించానంటే ఇంకేమైనా ఉందా? నువ్వు చేసిన పని కరెక్టే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి అర్థం కావటం లేదు. నువ్వు ఆ బస్తీ తరపున వాదించడానికి ఉన్నావు, కానీ ఇక్కడ వాదించే వాళ్ళు ఎవరో వాళ్ళే కానీ గెలిచారంటే అమ్మో అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అయినా అత్తయ్య గారికి ఎంత చెప్పినా సరే ఆ కేసుని వెనక్కి తీసుకోనని అంటున్నారు. కానీ మన బస్తీ వాళ్ళ గురించి ఆలోచిస్తే బస్తీ వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఎటు చూసినా నాకే నష్టం జరగనుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇప్పుడు జ్యోతమ్మ కానీ వాదిస్తే ఆ కేసు గెలిస్తే అత్తయ్య గారు ముఖం ఎలా ఉంటుందో ఏంటో నేను అస్సలు చూడలేను. అసలు ఆ కేసు వాదించడానికి అత్తయ్య గారు ఎవరిని తీసుకుంటారో, సుధాకర్ గారిని మళ్ళీ పిలిపిస్తారో లేదో అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది శివయ్య? ఇలా జరగడానికి నువ్వే మూల కారణమని నాకు తెలుసు. అత్తయ్య గారి తరపున వాదించడానికి జ్యోతమ్మ సిద్ధంగా ఉంది. కానీ జ్యోతమ్మ అంటే ఆదిత్య గారికి అస్సలు పడదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కంగారు పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.